తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమ భరత్ కుమార్ నియామకమయ్యారు. భరత్ను సీఎం కేసీఆర్ నియమించగా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. భరత్ నియామక ఉత్తర్వును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్లో అందుకున్నారు. డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా సోమ భరత్ కుమార్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నారు. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా వర్ధమాన్ కోట. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమ భరత్ కుమార్కి వృత్తిరీత్యా సీనియర్ అడ్వకేట్గా సేవలు అందిస్తూనే ప్రజాస్వామిక స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.